బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఖమ్మం నియోజకవర్గంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ప్రభుత్వ స్థలాల కబ్జా మాఫియా రాయిళ్లు పెరిగిపోయారు. ఈ తరుణంలో వేల సంఖ్యలో పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా అమ్ముకున్నారు. ఈ అక్రమాల వెనుక మాజీ మంత్రి వ్యక్తిగత సహాయకుడితో సహా మాజీ ప్రజాప్రతినిధులు కొందరు, ఆ పార్టీ పెద్ద నాయకులమంటూ చెప్పుకున్న వారు కొందరు ఉన్నారు. వీరి అండతోనే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్ గ్రామంలో అక్రమార్కులు కాజేసిన స్థలాల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పువ్వాడ ఉదయనగర్ లో కూడా మాజీ సర్పంచ్ భర్తతో సహా మరికొంతమంది అక్రమార్కులు వేల సంఖ్యలో ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. అప్పటి ప్రభుత్వంలో విధులు నిర్వహించిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని పువ్వాడ ఉదయనగర్లోని అయితే పేదలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మాత్రం కబ్జాకు గురని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్థలాలకు సంబంధించినటువంటి ఒకళ్ళిద్దరికి సంబంధించినటువంటి స్థలాలు కూడా అమ్ముకున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ అక్రమాలకంతటి కూడా అటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అనుచరులు అదేవిధంగా మంత్రికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు మాత్రం ఈ అంతా దందా అంతా కొనసాగించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి దాదాపుగా 100 ప్లాట్లు మాత్రం ఇప్పటికే వారు అయితే పలువురికి అమ్ముకొని ఆ డబ్బును అంటే ఆ ఖజానా నింపుకున్నట్లయితే తెలుస్తుంది. చెప్పండి, దాదాపుగా మీ ప్లాట్ ఎప్పటి నుంచి కబ్జాకు గురైంది, అసలు మీరు ఎప్పుడు అంటే దీన్ని గుర్తించారు? 2009లో వైఎస్ఆర్ రాజశేఖర హయాంలో ఇచ్చారండి. ఇది ఇందిరమ్మ 3 కింద ఇచ్చారు మాకు. ఇచ్చి అప్పుడు వసతులు సరిగా లేక మేము ఖమ్మం లోకల్ ఉండి కూలి పని చేసుకుంటూ అక్కడ రెంటుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఇది నెక్స్ట్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత చూసేకల్లా ఇక్కడ సర్పంచ్ ఇవన్నీ ఏర్పాటైన తర్వాత మా కబ్జా గురి చేసి వేరే వాళ్ళ పేరు మీద ఇచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశానండి. ఇది ఇట్లా కాదని సర్పంచ్ గారిని అడిగితే ఇక్కడ లోకల్ రఘునాథపాలెం సర్పంచ్ని అడిగితే ఇక్కడ మాకు సంబంధం లేదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి అన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి 2-3 సంవత్సరాలు తిరిగినాం. అక్కడ లేదు, మీరు మీ సర్పంచ్ని అడగండి అన్నారు. ఇట్లా 5-6 సంవత్సరాల నుంచి తిరిగి విసిగిపోయి ఉన్నామండి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి బయటకు వచ్చి మీ ప్లాట్ ఎప్పుడు మీకు కేటాయించారు, ఎప్పుడు మీకు కబ్జా గురైందని చెప్పేసి 2009లో ఇచ్చారండి. 2009లో ఇచ్చారు. మేము 2015లో చూసుకున్నాం. సరిగా సౌకర్యం లేక కొంచెం పాముల భయం అయిన తర్వాత ఇక మేము రాలేకపోయాం. ఇక్కడ మళ్ళీ కబ్జా గురైంది తెలిసినాక ఇక్కడ దౌర్జన్యాలు బాగా ఇదవుతున్నాయి. మేము సెట్ బ్యాక్ అయ్యాను. అంటే మీరు చెప్పండి, దాదాపుగా మీకు ఎప్పటి నుంచి ఈ ప్లాట్ ఇచ్చారు, ఎప్పుడు ఇది కబ్జా గురైంది, అసలు మీకు ఎందుకు ఇచ్చారు ఇక్కడ ప్లాట్? ఉండటానికి మాకు ఏమి లేకపోతే ఉండడానికి ఇచ్చారు. 2009లో ఇచ్చారు. అడపత్తడ వచ్చి చూసుకొని పోతున్నాం. రవి గారిని అడిగితే మా ప్లాట్ లేదు, ఏమీ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పనని చెప్పారు. అమ్మాయిలు చేసుకొని ఎక్కడ చేసుకున్నా కూడా మాకేం బాధ లేదని చెప్పని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు అడిగితే? ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు చెప్తే ఏమి లేదు, మాకేం మాట్లాడడం లేదు, కాగితాలు అక్కడ ఇచ్చిపోండి, మేము చూస్తామని చెప్పని చేస్తామని చెప్పని ఏమీ అంటలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంటే ప్రజాప్రతినిధులే తమకు ఆక్రమించారని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలు మీ ప్లాట్ ఎప్పుడు మీకు కేటాయించారు, అసలు ఎప్పటికి కబ్జా గురైందని మీరు భావిస్తున్నారు? సార్, ఇది మాకు 2006లో రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఇది 188 సర్వే నెంబర్, ఇది 192 కాదు సార్, ఇది 188. దీన్ని కూడా ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా అమ్ముకున్నారు సార్. ఇక్కడ కొన్ని ప్లాట్లు వాటితో పాటు ప్రైవేట్ ల్యాండ్ అయిన మా ల్యాండ్ని కూడా అమ్ముకున్నారు సార్ వాళ్ళు. ఎవరైనా ఇప్పుడు సర్పంచ్ గారు, ఇక రెవెన్యూ అధికారులు వాళ్ళ మీద చెప్తున్నారు. ఎవరి దగ్గర కేసు పెట్టినా అందరి దగ్గర ఇప్పుడు సిపి గారికి కానీ కంప్లైంట్ ఇచ్చినా, కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, రఘునాథపాలెం ఎంఆర్ఓ ఆఫీసులో, ఎంపీడీబీ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఎటువంటి రెస్పాన్స్ చేయట్లేదు సార్ ఇంతవరకు కూడా. ఇంకా ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు జాగరూపరుస్తూ వారందరినీ కూడా వేకు చేస్తున్నటువంటి ఒక మహిళ ఉన్నారు. అసలు ప్రధానంగా ఇక్కడ ఎన్ని ప్లాట్లు కేటాయించారు, ఎంతమందికి పంచారో, అదేవిధంగా ఎన్ని కబ్జాకు గురైనాయని మీరు భావిస్తున్నారు? 2300 చిల్లర ప్లాట్లు ప్రభుత్వం అప్పుడు పేదలకి, అర్హులైన వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా 2009లో అలాట్ చేశారు. తర్వాత మాకు ఎన్ఎస్పి కాలనీ నుంచి తీసేసి 250 మందికి మాకు ఇక్కడ అలాట్ చేశారు. అందులో 160 మందికే పట్టాలు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అమ్మని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం చెప్పడంతో జరిగింది. దాని సంతకాలు పోర్చరీ చేసి ఇలాంటి అమాయకులైన వాళ్ళ పట్టాలని
తీసేసుకొని మీ రిజెక్ట్ అని చెప్పడమును కొత్త పట్టాలని అలాట్ చేసి వీళ్ళకి వచ్చేసిందని చెప్పి వీళ్ళకి ఆ ప్లాట్ అప్పచెప్పడం జరుగుతుంది. వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఆ ప్లాట్ ఇగో పట్టా కాగితం అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. అట్లా చేసినవి చాలామంది నా దగ్గర చాలామంది వచ్చి అడగడం జరుగుతుంది. సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఇప్పటికే లోకాయుక్తకు కూడా వెళ్ళారు. అంటే లోకాయుక్త నుంచి మీకు ఎటువంటి రెస్పాండ్ వచ్చింది? ప్రజెంట్ అయితే కొంచెం న్యాయబద్ధంగానే జరుగుతుందని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే అలాగే ఇంకా చాలామంది నష్టపోయారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా అంటే అర్హులైతేనే వాళ్ళకి పట్టాలు ఇవ్వని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పువ్వాడ అజయ్ నగర్కి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ళ మట్టి మాఫియా, అదేవిధంగా భూ కబ్జాలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇది ఏదైతే పువ్వాడ అజయ్ నగర్ ఒకటే కాదు, అదేవిధంగా కేటీఆర్ నగర్కి సంబంధించినటువంటి ఉదయ్ నగర్, అదేవిధంగా కేటీఆర్ నగర్ సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా శివాయిగూడలో కూడా అంటే వందల సంఖ్యలో అయితే ప్లాట్లు అయితే అక్రమానికి గురయ్యని చెప్పేసి అయితే ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దీనిపై అటు లోకాయుక్తకు కూడా మేము వెళ్ళామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా దీనిపై కమిటీ వేసి మాత్రం ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్థలాలు మాత్రం ఖచ్చితంగా వారికి ఇవ్వాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.